సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి షూటింగ్ తో బిజీ అయ్యాడు. రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్లతో వేసిన కాశీ సెట్లో షూటింగ్ జరుగుతోంది. టైం ట్రావెల్ చేసి 17 ఏళ్ల మైనర్ గా మారిపోయిన మహేష్ బాబు అన్న ప్రచారం ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. ఇలాంటి టైంలో జేమ్స్ బాంబ్ పేల్చేలా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన నెక్స్ట్ మూవీ జేమ్స్ బాండ్ లాంటి పాత్ర వేయబోతున్నాడట. ఆల్రెడీ ఒక లైన్తో సుకుమార్ తనని కలిశాడంటున్నారు. వారణాసి మూవీలో వేసే పాత్రే మహేష్ కెరియర్లో ఫస్ట్ టైం వేస్తున్న రోల్. ఇక జేమ్స్ బాండ్ లాంటి పాత్ర వేస్తే అది కూడా కెరియర్లో తొలి బాండ్ మూవీగా మారుతుంది. కానీ వారణాసితో పాన్ వరల్డ్ స్టార్గా మారే అవకాశం ఉంది. అదే జరిగితే జేమ్స్ బాండ్ లాంటి ప్రయోగం తను చేస్తే అది గ్లోబల్గానే రిలీజ్ అవ్వాలి. ఆ లెక్కన హాలీవుడ్ జేమ్స్ బాండ్తో మన బాండ్ బాబు పోటీ పడాల్సి వస్తుంది. ఆ రేంజ్ సుకుమార్ మేకింగ్కి ఉందా? ఇంతకీ ఈ ప్లానింగ్ ఎప్పుడు పట్టాలేకపోతోంది? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుకి జేమ్స్ బాండ్ సినిమాలంటే ఇష్టం. ఎలాగైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి యాక్షన్ సీక్వెన్స్లు, డాన్లు, గన్ ఫైట్స్ ఉన్న రోల్స్ అంటే ఇష్టమో అచ్చంగా అలా సూపర్ స్టార్కి ఈ ఫ్యాంటసీ ఉంది. కానీ ఇన్ రియాలిటీ ఆ కోరిక వెనక సాలిడ్ రీజనే ఉంది. టాలీవుడ్లో బాలీవుడ్ లుక్ ఉన్న హీరోనే అయినా హాలీవుడ్ స్టార్స్కి ఏమాత్రం తీసిపోడు. అలాంటి తను తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చేసిన సినిమాలు చేయాలనుకోవటం పెద్ద కోరికేం కాదు. ఆల్రెడీ అలానే కెరియర్ బిగినింగ్లో కౌబాయ్ జోనర్లో టక్కర్ దొంగ చేశాడు. ఆ తర్వాత గూఢాచారి కాన్సెప్ట్తో స్పై మూవీ చేయాలని అనుకున్నాడు. ఆల్రెడీ మురుగదాస్ మేకింగ్లో స్పై పేరుతో ఓ మూవీ చేశాడు. కానీ అది పూర్తి స్థాయి జేమ్స్ బాండ్ మూవీ కాదు. కాబట్టి ఆ కోరిక అలా పెండింగ్ ఉండిపోయింది. దాన్నే ఇప్పుడు పాన్ ఇండియా లెక్కల మాస్టారు తీర్చబోతున్నాడు. పుష్ప సీక్వెల్ సెన్సేషన్ తర్వాత రంగస్థలం కాంబినేషన్ రిపీట్ చేసే పనిలో ఉన్న సుకుమార్ చరణ్తో ప్రాజెక్ట్ని పూర్తి చేశాక మహేష్తో సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే నేనొక్కడనే తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ ఇప్పుడు జేమ్స్ బాండ్ కాన్సెప్ట్తో సుకుమార్ పాన్ వరల్డ్ మూవీనే ప్లాన్ చేస్తున్నాడట. ఇది కేవలం స్టోరీ లైన్ దశలోనే మహేష్తో చర్చించడంతో త్వరలో సూపర్ స్టార్ జేమ్స్ బాండ్ అవతారం ఎత్తడం ఖాయమన్న ప్రచారం పెరిగింది. అందుకు 100కు 99% ఛాన్స్ ఉంది. రాజమౌళి లాంటి దర్శకుడితో వారణాసి లాంటి పాన్ వరల్డ్ సినిమా చేశాక ఆ రేంజ్లో సినిమా పడాలంటే జేమ్స్ బాండ్ జోనరే సరైంది. కాకపోతే అది పాన్ వరల్డ్ లెవెల్లో తీయాలి. అలా తీసినా ఆల్రెడీ ఒరిజినల్ బాండ్ పోటీలో ఉంటాడు. తనని మించేలా సుకుమార్ ఇండియన్ బాండ్ని రెడీ చేస్తాడా అంటే ఏమాత్రం కథ బాగున్నా జేమ్స్ బాండ్తో అదే జోనర్లో పోటీ పడటం మహేష్కి కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే ఇండియానా జోన్స్, మిషన్ ఇంపాసిబుల్ లాంటివి కూడా జేమ్స్ బాండ్ పాత్ర ప్రేరణగా వచ్చిన ఫ్రాంచైజీలే. కాబట్టి ఆ జోనర్లో మరో స్పై లేదంటే మరో వారియర్ సినిమా తీస్తే వరల్డ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరనే మాట నిజం కాదు. ఆ మొండి ధైర్యంతోనే మహేష్ బాబుతో సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.